అమ్మ వెట్టది అడుక్కది ననియ్యదు అన్నట్టు ఈ కాంగ్రెస్ వల్ల ఎవ్వారం అని మండిపడుతుండ్రు పాలకుర్తి పబ్లిక్. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేపిస్తుండ్రని పాలకుర్తికి వెళ్ళి బాధితులు గగ్గోలు పెడుతుండ్రు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేపిస్తారు? వాళ్ళకేమక్కరా అంటే గిది చూస్తే మీకే ఎరకైతుంది. ఈ పాలకుర్తి కాడ డబల్ బెడ్రూమ్ ఇండ్లది రచ్చే అవుతుంది కదా. ఇక అలా పొద్దుగాలనే రెవెన్యూ ఆఫీసర్లు పోయి ఇండ్లకు తాళాలు పెట్టి అందులో ఆల్చుకొని ఉంటున్నోళ్లను బయటకు ఎలగొట్టిండ్రు. కొందరేమో మమ్మల్ని ఎలగొడితే మంచిగా ఉండదని పేయి మీద గ్యాస్ నూనె పోసుకొని గడబిడ చేసిండ్రు. పాలకుర్తి మండలం తొర్రూరు జేకాడ కేసీఆర్ సార్ ఏలువడిలా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రు. ఆ ఇండ్లు ఇంకా అధికారికంగా లబ్ధిదారులకు అలాట్ చేయలేదు. ఇంతెల్మే గవర్నమెంట్ మారిపోయింది. ఇండ్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నోళ్ళు మా ఇండ్లు మాకు రావేమో అన్న బుగులతోటి అధికారులు ఇండ్లు ఇయ్యక ముందే పోయి ఎవరికాలు తాళాలు వలగొట్టి ఆల్చుకొని ఉంటున్నారు. ఈ సంగతి తెలిసి రెవెన్యూలు డబల్ బెడ్రూమ్లు ఆల్చుకొని ఉంటున్న వాళ్ళందరినీ బయటకు ఎలగొట్టించి ఇండ్లకు తాళాలు పెట్టిర్రు. అధికారికంగా ఇచ్చినప్పుడే ఇల్లు మీకైతాయి. ఇట్లా లెక్కపత్రం లేకుండా వచ్చి ఉంటామంటే నడవదమ్మా అని చెప్తే వాళ్ళతోటి బయసు పెట్టుకుండ్రు ఇండ్లల్లో ఉంటున్నోళ్ళు. ఇక ప్రతిపక్ష పోలేమో ఇదే సందనుకొని ఎమ్మెల్యేనే ఇదంతా చేపిస్తుందని యశస్వినక్క మీద దుమ్మెత్తి పోస్తుండ్రు. అది నాకు సంబంధమే లేదు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటూ పోతే అది కూడా నాకు అంటగడితే నేనేం చేద్దును అని అక్క వాపోతుంది పాపం.